బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా? అనేది మనం చూసినట్టయితే, ఎప్పుడైతే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అవుతుందో, అలాంటి వాళ్ళలో ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ద్వారా అది క్యాన్సర్ అనేది మనకు ఏ స్టేజ్‌లో ఉంది అండ్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో, వాళ్ళ అడ్వైస్‌ని బట్టి మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ప్రొసీడ్ అవ్వచ్చా? ఎప్పుడు ప్రొసీడ్ అవ్వచ్చు? అనేది డిసైడ్ చేయడం జరుగుతుందనమాట. బట్ మనకి ఒకసారి క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వంగానే, దానికి ముందు మనము ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటదా? లేదు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంది. సో, ప్రెగ్నెన్సీ అనేది ఎంతవరకు మనం ప్లాన్ చేయడానికి ఫీజిబుల్ ఉంది అనే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎప్పుడైతే మనకు డయాగ్నోస్ అవుతదో అప్పుడు మనము కొన్ని సింపుల్ టెస్ట్ ద్వారా మన ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో, ఎప్పుడైతే మనకు డయాగ్నోస్ అవుతదో అలాంటి కేసెస్‌లో మనము ఏఎంహెచ్ అని ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మన ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకొని అండ్ సైమల్టేనియస్‌గా క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటూ వాళ్ళ ఒపీనియన్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు